గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.5 ఓవర్లలోనే ఛేదించేసింది. దీంతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది గుజరాత్ టైటాన్స్. ఇక ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో ఒక అడుగు ముందుకు వేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇచ్చారు. ఓపెనర్ గిల్ ఆర్సీబీ బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. 4లు, 6లతో విరుచుకుపడ్డాడు. 18 బంతుల్లో 43 రన్స్ చేసి భువనేశ్వర్ బౌలింగ్లో అవుటయ్యాడు. భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ తక్కువ పరుగులే కాబట్టి మిగతా బౌలర్లు రాణించలేకపోయారు. గుజరాత్ విజయం సాధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసింది. అయితే రజత్ పటిదార్ అవుట్ వివాదంగా మారింది. రజత్ పటిదార్ కొట్టిన బాల్ని బౌండరీ దగ్గర జేసన్ హోల్డర్ డైవ్ చేస్తూ అందుకున్నాడు. అయితే క్యాచ్ పట్టిన తర్వాత అతడి చేతిలో బాల్ గ్రౌండ్కి తాకినట్లు కనిపించింది. కానీ అంపైర్ మాత్రం రీప్లేలో సరిగ్గా పరిశీలించకుండా అవుట్ అని ప్రకటించాడు. దీనిపై వివాదం చెలరేగింది. ఇక అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు విరాట్ కోహ్లీ. బంతిని అందుకున్న తర్వాత తనను తాను కంట్రోల్ చేసుకోకముందే బాల్ని గ్రౌండ్కి తగిలించాడని 4th అంపైర్తో విరాట్ కోహ్లీ గొడవపడ్డాడు. దీంతో కాసేపు గ్రౌండ్లో గందరగోళం నెలకొంది. ఇక మొత్తంగా ఆర్సీబీ గుజరాత్ ముందు తక్కువ టార్గెట్ ఉంచడంతో 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 4 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది.